నమస్తే బ్రదర్. ఎక్కడ మీది ఆంధ్రలో? మన శ్రీకాకుళం బ్రదర్. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటున్నారు మీరు? నేనైతే జనసేన టీడీపీ కలిసి ఫామ్ చేస్తుంది అనేది, ఎందుకంటే వీళ్ళు ఇద్దరు కూడా సరిగ్గా చేయలేదు. బట్ టీడీపీ మీద పోల్చుకుంటే ఈయన కొద్దిగా వరస్ట్. అంటే జగన్ గారు వరస్ట్ అంటారా? అంటే ఎందుకు నచ్చలేదు, ఎందుకు వరస్ట్ అంటున్నారు? అంతగానో ఎందుకు విమర్శిస్తున్నారు? అంటే ఎందుకు నచ్చలేదు అంటే, ఆయనకి రాజ్యాంగం అంటే ఒక సీఎం పదవిలో ఉండాలంటే రాజ్యాంగం గురించి ఎంతో కొంత మీకు అవగాహన ఉండాలండి. ఫస్ట్ రాజ్యాంగం మీద విషయ పరిజ్ఞానం లేకుండా ఒక సీఎం అయితే ఎలా ఉంటుంది అనేది, అంటే ఆయనకి నచ్చినట్టు ఆయన చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఆయన నిరూపించాడండి. ఈ రాజ్యాంగం పూర్తిగా చదివారా మీరు? నేను చదవలేదు, బట్ నాకెంత అవసరమో నాకు చదివేటప్పుడు, నేను ఎగ్జామ్స్ గురించి చదివేటప్పుడు నాకెంత అవసరమో నేను అంత చదివాను బ్రదర్. అదే రాజ్యాంగంలో ఒక రాజకీయ నాయకుడికి చదువుతో అవసరం లేదని పొందుపరిచారు, తెలుసా మీకు? అది చదవలేదా? రాజ్యాంగంతో ఏంటి బ్రదర్? అదే రాజ్యాంగంలో మీరు చెప్పిన ఒక ముఖ్యమంత్రికి చదువు ఉందా లేదని ఒక విషయం మాట్లాడలేదు అసలు. నేను ఇప్పుడు వరకు మాట్లాడిన దాంట్లో చదువు ఆయనకి లేదు అని చెప్పలేదు. రాజ్యాంగం మీద పరిజ్ఞానం లేదు. అదేగా, మీకు రాజ్యాంగం మీద పరిజ్ఞానం ఉందే కదా. అదే రాజ్యాంగంలో రాజకీయ నాయకులు అంటే ఎవరైనా సరే ఎవరైనా రాజకీయాల్లో ఉండేటోళ్లకు చదువుతోనే అవసరం లేదు అని పొందుపరిచారని మీకు తెలుసా అంటున్నాను. అది నాకు తెలియదు, కానీ ఒకవేళ అలా పొందుపరిచి ఉన్నా సరే నేను దాని గురించి మాట్లాడలేదు కదా, చదువు ఉండాలి లేదని. నేను రాజ్యాంగం మీద పరిజ్ఞానం ఉండాలని చెప్తున్నాను అనమాట. అంటే మన రాష్ట్రానికి ఉండవలసిన హక్కులేంటి, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులేంటి, మనం కేంద్ర ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులేంటి, దాని గురించి మనం ఎంతవరకు కొట్లాడాలి, వాళ్ళకి మనకి ఇచ్చిన ప్రమాణాలు ఏంటి, అంటే మనకు చేసిన ప్రామిసెస్ ఏంటి, రాష్ట్రం విడిపోయినప్పుడు అవి మనం ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ ఉండాలి. కానీ వాళ్ళ దగ్గర వెళ్ళి మనం చేతులు కట్టుకొని నిలబడి వీళ్ళైనా వాళ్ళైనా నేను ఎవరి గురించి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 14.5 సంవత్సరాలు పైగా పరిపాలించారు కదా సీఎంగా. సో 640 పైగా హామీలు ఇచ్చారు. మరి ఎన్ని హామీలు నెరవేర్చారు అనుకోవచ్చు? 600 హామీల్లో ఎన్ని హామీలు నెరవేర్చారు? హామీలు నేను చెప్తున్నా కదా, ఏ ప్రభుత్వానికి నేను సపోర్ట్ చేయట్లేదు బ్రదర్. ఇప్పుడు వరకు ఆఫ్టర్ 2000 తర్వాత ఏ పార్టీ కూడా సరిగ్గా పనిచేయలేదు, దేశంలో సరిగ్గా పనిచేయలేదు. బీజేపీని కొద్దిగా సైడ్ పెట్టినట్టయితే అది ఎంతో కొంత చేసింది, అది ఒప్పుకోవాల్సిన విషయం. దాన్ని ఒక్కదాన్ని పక్కన పెట్టినట్టయితే ఏ పార్టీ కూడా సరిగ్గా చేయలేదు. బట్ ఒక్క విషయం అయితే చెప్పగలను, ఉద్యోగ కల్పనలు ఏవైతే ఐటీ రంగం ఏదైతే ఉందో నేను చెప్పింది కాదు కదా, అక్కడ కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చాలా సందర్భాల్లో చెప్పారు. అవి ఐటీని ఏదైతే ఉందో ఇక్కడ ఆయన డెవలప్ అవడానికి ఆయనే కారణం అన్నారు. ఎందుకంటే ఫ్యూచర్ ఏదైతే ఎవరు కారణం, చంద్రబాబు గారే కారణం అని నేను చెప్పింది కాదు. చాలా మీటింగ్స్ లో వాళ్ళు చెప్పారు, నేను అంత నాకు లేదు. బట్ వాళ్ళు చెప్పింది తెలంగాణలో ఐటీ ఇండస్ట్రీ స్టార్ట్ చేసింది ఎవరు తెలుసా? నెదుర్లపల్లి జనార్దన్. నేను చెప్తాను బ్రదర్, ఫ్యాక్ట్. చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. ఇక్కడ ఏ ముఖ్యమంత్రి వచ్చినా చేయాల్సిన పనులు అవి. కాబట్టి నెక్స్ట్ ఒక ముఖ్యమంత్రి స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చే ముఖ్యమంత్రి దాన్ని కంటిన్యూ చేయడం వాళ్ళ బాధ్యత. కాబట్టి అది కరెక్ట్ గా నిర్వర్తించారు. కాబట్టి అది బాధ్యత అయినప్పుడు రాజధాని ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయడం మన బాధ్యత కాదు. అది తీసేసి రాజధానిలో అవకతవకలు ఉంటే మార్చే బాధ్యత కానీ అదే ముఖ్యమంత్రికి ఉంటుంది. తెలుసా? ఏం అవకతవకలు ఉన్నాయి మీరు చెప్పండి బ్రదర్. అంటే తెలుసు కదా, ఇప్పుడు ఆ రాజధాని మార్చడానికి 4 రాజధానులు 3 రాజధానులు చెప్పడానికి ఒక రీజన్ అంటూ ఉంటది కదా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ మాత్రం తెలియకుండా ఎట్లా చేస్తారు? అదే కదా, తెలియదనే కదా నేను చెప్పింది. తెలియదు కాబట్టి అలా చేస్తున్నారు. తెలిసినట్లయితే అన్ని కోట్లు పెట్టుబడి పెట్టాక అంత వేస్టేజ్ అవుతుంది, మనీ అంత వేస్ట్ అవుతుంది. మన డబ్బులు కాదు, మన జోబులు. ప్రతి ఒక్కడు వచ్చేమంటాడంటే ఆడి జోబుల నుంచి తీసి పెట్టినట్టే, ఆడికి సంపాదించింది పెట్టినట్టే పథకాలు ఇచ్చామంటే ఎవడ సొమ్ము ఇస్తున్నారు, ఎవడమ్మ కూడా సొమ్ము ఇస్తున్నారు. ఈయన వచ్చినాక మీకు ఇంకో విషయం తెలుసో లేదో కరెక్ట్గా చూడండి. మనకి ఏదైతే ట్యాక్సులు ఉంటాయో, ఆయిల్ ప్యాకెట్ మీద కానీ, లేకపోతే నిత్యావసర సరుకుల మీద కానీ, లేకపోతే పెట్రోల్ ఇలాంటివి అయినా సరే అప్పుడుండే ట్యాక్సుల మీద డబుల్ ట్యాక్సులు వసూలు చేస్తున్నాను. కావాలంటే మీరు గూగుల్ చేసి చూసుకోండి. నేను డబుల్ ట్యాక్స్ అంటే జిఎస్టీ వర్క్ చేయట్లేదా మీ ఆంధ్రప్రదేశ్లో? జిఎస్టీ అనేది అది కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ బ్రదర్, దాని గురించి వదిలేసేయండి. రాష్ట్రం కొన్ని ట్యాక్సులు విధిస్తుంది, మీకు ఐడియా ఉంది కదా. జిఎస్టీ దానికి ఏం సంబంధం? రాష్ట్రానికి అప్పుడు 5 రూపాయలు విధించినట్లయితే పన్ను, ఇప్పుడు దాన్ని డబ్బులు 10 రూపాయలు తీసుకుంటారు. ఆ విషయం ఈ వేటి మీద విధిస్తుంది? అన్ని నిత్యావసర సరుకుల మీద, అన్నిటి మీద. కావాలంటే మీరు గూగుల్ చేసి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పప్పు రేట్ ఎంత ఉంది? అది నేను వదిలేసి వచ్చాను బ్రదర్, నాకు తెలీదు. అది తెలంగాణలో ఎంత ఉంది? తెలంగాణలో పప్పు రేట్ ఎంత ఉంది? ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఏదైతే దాన్ని పండించే దాని మీద కూడా ఆయిల్ రేట్ ఎంత ఉందా బాబు? అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆయిల్ రేట్ ఎంత ఉంది ప్రస్తుతం?
ఒక ఫ్రీడమ్ ఆయిల్ Sunflower 150 ఏమో అనుకుంటా. 150. ఇక్కడ ఎంత తెలుసా? 160 రూపీస్. ఇక్కడ కంటే అక్కడ 10 రూపాయలు తక్కువనే ఉంది కదా. మీకు ఒక అర్థం కాని ఒక విషయం ఏంటంటే పంట ఏదైతే పండించే పంటను బట్టి దాని మీద కూడా ఆ రేటు అనేది ఆధారపడి ఉంటుంది బ్రదర్. అంటే ఈక్వాలిటీగా ఉండడానికి ఇదేం గోల్డ్ కాదు కదా, పక్కన నుంచి దీన్ని కేంద్ర ప్రభుత్వం అదే నేను అదే చెప్తున్నా బ్రదర్. మీరు అడిగే క్వశ్చన్కే నేను ఆన్సర్ చేస్తున్నా. ఇది గోల్డ్ కాదు కదా, పక్క దేశం నుంచి తెచ్చాము, ఈక్వాలిటీగా ఉండాలి, ఇదే రేట్కి అమ్మాలని. ఏదైతే ఉత్పత్తుల మీద ఉంటాయో, ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది బ్రదర్ రేట్లు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జీవన శైలి మెరుగు పొందింది బ్రదర్. అంటే ఇక్కడ ఏదైతే ఒక సగటు మనిషి ఆదాయం ఉందో దానికి తగ్గట్టు రేటు ఉంది 160 రూపాయలు. ఇక్కడ కూడా పెరిగింది కాదా? ఆంధ్రప్రదేశ్ లో సాధారణ మనిషి సగటు రేటు తక్కువ, ఇంకా ఇక్కడ కంటే తక్కువగా ఉంది. మీరు చూసుకోవచ్చు. మీరు రీసెంట్లీ ఒక సర్వే NSSO రిలీజ్ చేసిన సర్వే చూసారా? చూడలేదు. సర్వేలో పేదరికము 50% తగ్గిందన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన కంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 50% పేదరికం తగ్గిందంటున్నారు. వాస్తవం అనుకోవచ్చా, నిజం అనుకోవచ్చు? లేదు బ్రదర్. అంటే ఇప్పుడు మీరు గూగుల్ అంటున్నారు కదా, ఒకసారి అదే గూగుల్లో NSO ఇచ్చిన రిపోర్ట్ చూడండి. నేను అదే చెప్తా బ్రదర్. నేను చెప్పిన వరకు ఆదాయ వనరులు అనేవి ఎప్పుడు పెరుగుతుంటాయండి. ఇప్పుడు రేటు అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు 150 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ అయింది, నువ్వు మీ టీవీలో పనిచేస్తున్నావు, 200 ఆయిల్ అయింది సార్, బయట సరుకుల రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్, మాకు జీతాలు కూడా పెంచండి అని అడుగుతారా లేదా? అలాంటప్పుడు పెరుగుతాయి బ్రదర్, జీతాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. అప్పుడు NSO ఏంటి ఏవైనా చెప్తాయి. కంపెనీని ప్రాఫిట్ చేసేటప్పుడు మేము కంపెనీలో వర్క్ చేస్తున్నాం, ఆ కంపెనీ కొద్ది ప్రాఫిట్ మా వల్ల వస్తుంది కాబట్టి మేము డిమాండ్ చేయవచ్చు. మేము అది ఈ వ్యవస్థలో మేము డిమాండ్ చేయడానికి లేదు కదా. ఎందుకు లేదు బ్రదర్? అది మనం ఏదైతే ఉందో ఆ వ్యవస్థలో ఎందుకు డిమాండ్ చేయడానికి లేదు? నువ్వు ప్రజలు చేత నిర్మించబడిన దాన్నే ప్రభుత్వం అంటారు బ్రదర్. ప్రజలు ఎన్నుకోబడిన వారే నాయకులు. అర్థమైందా? నువ్వే ఓటు వేసి నువ్వే కామ్గా కూర్చుంటా, నువ్వు డిమాండ్ చేయను అంటే అర్థం ఏంటి అసలు? అంటే నువ్వు ఓటు అయితే వేస్తావు కానీ నీ గురించి నువ్వు ప్రశ్నించవు, నీ గురించి నువ్వేమీ చేయవు, కానీ మళ్ళీ ఆడ అది చేయలేదు, ఆడు ఇది చేయలేదు అనేసి మాత్రం మాట్లాడతావు. అంతేనా మీరు అనేది? అంతే. అంటే మనం ఓటు వేసేసి ఊరుకోవాలి తప్ప ఎవరి గురించి కూడా మాట్లాడకూడదు, ఎవడేం చేసినా. ఓకే, థ్యాంక్స్ బ్రో.